దద్దరిల్లిపోతున్న ఏపీ అసెంబ్లీ మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు బడ్జెట్పై చర్చ ప్రారంభమవనుండటంతో పాటు రోజా సస్పెన్షన్ ఇష్యూపై నిర్ణయం వెలువడే అవకాశం ఉండడంతో పొలిటికల్ సర్కిల్స్ ఆసక్తిగా చూస్తున్నాయి. 3 రోజుల విరామం అనంతరం ఈ రోజు తిరిగి ప్రారంభమవుతోంది ఏపీ అసెంబ్లీ. షెడ్యూల్ ప్రకారం ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, రుణమాఫీ పథకం వంటి అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. ఇక వీటితో పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు ఉభయ సభల్లోనూ సమాధానమిస్తారు. అనంతరం బడ్జెట్పై చర్చను ప్రారంభిస్తారు. అయితే ఇదంతా షెడ్యూల్ ప్రకారం జరిగే వ్యవహారం. ఈ రోజు సమావేశంలో రోజా ఎపిసోడ్ ప్రస్తావనకు వస్తుందా రాదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. రోజా సస్పెన్షన్ వ్యవహారం సభ ముందుకు వచ్చినా ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుల మీద సభ చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రతిపక్ష వైఖరి వ్యూహాన్ని బట్టి రోజా ఎపిసోడ్ను సభలో ప్రస్తావించాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రిప్లై ఉండటంతో రోజా ఎపిసోడ్ను తెర మీదకి తెస్తే అసలు కంటే కొసరు ఫోకస్ అవుతుందనే ఆలోచన కూడా అధికార పార్టీ వర్గాల్లో లేకపోలేదు. మరోవైపు రోజా ఇష్యూలో ఎలా వ్యవహరించాలనే దానిపై వైసీపీ కూడా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం మళ్లీ ఆమెపై చర్యలు తీసుకుంటే గట్టిగా బదులివ్వాలని భావిస్తోంది. దీనిపై ఉద్యమించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు. పార్టీ ఆమెకు అండగా ఉందనే విషయాన్ని చాటి చెప్పాలని భావిస్తున్నారు నేతలు. అయితే రోజా ఇష్యూలో మరో వాదన కూడా వినిపిస్తోంది. అధికార పార్టీ తన ఆయుధాన్ని ప్రయోగించకుండా దాచిపెట్టాలని, తద్వారా ఆమెను కంట్రోల్ చేసే అవకాశం చిక్కుతుందని అంటున్నారు. దీంతో అధికార పార్టీ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ 2-3 రోజుల సమావేశాలు హాట్ గా సాగే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. మరోవైపు పీఏసీ, పీయూసీ కమిటీలతో పాటు అంచనాల కమిటీలకు చెందిన కాలపరిమితి ముగిసింది. ఈ కమిటీల్ని కొత్తగా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ అవకాశం కూడా ఉభయ సభల ముందుకు రానుంది.